నికుంభుడు యాదవ వీరులో ఒకరొకరుగా చాలామందిని తన మాయా విద్యల ద్వారా అపహరించడం దీన్ని ప్రారంభించాడు. మెల్లగా మాయా విద్యతో ఒక్కొక్కరిని ఎత్తుకొని పోతున్నాడు నికుంభుడు. ఇది గమనించినటువంటి శ్రీకృష్ణ బలరామాదులు ఆగ్రహించి తమ బాణాదులతో రాక్షస సైన్యాన్ని దహించి వేయసాగారు. ఈలోగా నికుంభుడి మాయాచర్యలను గమనించిన ప్రద్యుమ్నుడు తాను కూడా అదే పద్ధతిలో కర్ణ, దుర్యోధన, భీష్మాదులైన మహావీరులందరినీ స్తంభింపజేశాడు, ఒక గుహలో పడేశాడు. ఈ నియమాన్ని గమనించిన ఇతర రాజులు కొందరు ప్రద్యుమ్నుడి మీద మూకున్ముడిగా దాడి చేశారు. అందరూ కూడా ప్రద్యుమ్నుడు బిల్బోధకేశ్వరుడికి మనస్సులోనే నమస్కారం చేసుకుంటూ ఎదురు దాడికి దిగాడు. ఇంతలో బిల్బోధకేశ్వరుడికి అనుచరులో ఒకడైనటువంటి నందికేశ్వరుడు ప్రద్యుమ్నుడి దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు, ప్రద్యుమ్న, ఇవి శంకర భగవానుడు పంపిన 1000 పాశాలు, వీటిని స్వీకరించు. బిల్బోధకేశ్వర స్వామివారు నిన్న రాత్రే నీకు ఏదో చెప్పారట కదా, చెప్పిందంతా చెప్పినట్లు చెయ్యి. ఈ పాశాలతో నువ్వు ఎవరిని బంధించినా సరే వారు నీ అనుమతి అయ్యేదాకా ఆ బంధంలో నుంచి బయటకు రాలేరు. శంకర భగవానుడి ఆజ్ఞ ఒక్కటే, ఈ రాక్షసుల్లో ఒక్కడు కూడా మిగలరాదు. ఈ విషయాన్ని నువ్వు మీ నాన్నగారికి కూడా చెప్పు. ఇది శంకర ఆజ్ఞ అని చెప్పారు. దాంతో ఉత్సాహం పుంజుకున్నటువంటి ప్రద్యుమ్నుడు శంకరదేవుడిచ్చిన పాశాలతో రుక్మి, భగదత్తుడు, శిశుపాలుడు మొదలైన రాజులందరినీ బంధించి ఒక మాయామయమైనటువంటి గుహలో పడవేసి ఆ గుహకు రక్షకుడిగా తన పుత్రుడైన అనిరుద్ధుణ్ణి ఏర్పాటు చేశాడు. పాశాబద్ధులైనటువంటి బద్ధం అయిపోయిన వాళ్ళంతా కూడా ఏమి చేయలేక పాముల్లాగా బుసులు కొడుతూ ఆ గుహలోనే పడి ఉన్నారు. ఆ తర్వాత ప్రద్యుమ్నుడు ఈ రాజులకు సంబంధించిన సేనావీరులను, ఏనుగులను, అశ్వాలను, రథాలను మాత్రమే గాక కోశాధ్యక్షాలను కూడా, ఆ ఎంతమంది అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు ప్రద్యుమ్నుడు సూటిగా షట్పుర రాక్షసుల మీదకి యుద్ధానికి దూకదలుచుకొని మున్ముందుగా బ్రహ్మదత్తుడి యజ్ఞశాలకు వెళ్ళి ఆయనకి ఇలా చెప్పాడు, బ్రహ్మదత్త, ఇక మీరు భయపడకండి, మీ యజ్ఞం యథావిధంగా కొనసాగించండి. మీ యజ్ఞ రక్షకులుగా పాండవులు, విశేషించి అర్జునుడు మీ పక్కనే ఉన్నాడు. వాళ్ల రక్షణలో ఉండగా మిమ్మల్ని రాక్షసులే కాదు, దేవతలు, నాగులు కూడా ముట్టుకోరు. ఇక మీ కన్యల గురించి చింత అసలే వద్దు, ఎందుకంటే వారు నేను నా మాయాబలంతో తెచ్చి మీ భవనంలోనే ఒక మూల దాచేశాను, చూసుకోండి, మీ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుగాక అన్నాడు. ఈ విధంగా అండగా ఉంటారు వీళ్ళంతా అనుకున్నటువంటి క్షత్రియ వీరులంతా పాశబద్ధులై పడిపోవడం వల్ల రాక్షస యుద్ధంలో శ్రీకృష్ణ బలరాముల విజృంభణ మరింత పెరిగిపోయింది. ఆ దాటికి తట్టుకోలేక రాక్షస వీరులంతా తలో పక్కకి పారిపోవటం మొదలుపెట్టారు. అది గమనించిన నికుంభుడు ఆవేశంతో ఊగిపోతూ పారిపోతున్న వారిని నానా రకాలుగా తిట్టిపోస్తూ వాళ్ళని ఇలా ఉత్తేజపరిచాడు. ఓహో రాక్షస వీరులారా, ప్రాణాలు పోయినా సరే వెనకడుగు వేయమని ప్రతిజ్ఞ చేసిన మీ ప్రతాపమంతా ఏమైపోయింది? ఇలా పారిపోతే ఇక మీకు మరణం అనేది ఉండదా? యుద్ధంలో పారిపోయిన వారు మరణిస్తే ఏ ఘోర నరకాలకు పోతారో మీకు తెలియదా? యుద్ధంలో వీరుడై మరణించిన వాడికి ఏ ఉత్తమ లోకాలు లభిస్తాయో మీకు తెలియదా? పిరికితనంలో ఇలా పారిపోయి ఇంటికి వెళ్ళి మీ భార్యలను ముఖాలు ఎలా చూపిస్తారు? ఛీ, మీకు సిగ్గులేదా అని అన్నాడు. నికుంభుడు ఈ విధంగా ఉత్తేజపరచగా పారిపోతున్న రాక్షసుల వీరులంతా ధైర్యం పుంజుకొని మళ్ళీ యుద్ధంలోకి దూకారు. ఆ రాక్షసుల్లో కొందరు నేల మీద యుద్ధం చేస్తున్నారు,
మరికొందరు ఆకాశంలోకి ఎగిరి యుద్ధం చేస్తున్నారు. నేల మీద యుద్ధం చేసేవారిని పంచపాండవులు 5గురు తలోపక్క నిలబడి చీల్చి చెండాడేస్తున్నారు. ఆకాశ మార్గంలో వెళ్ళేవారికి అక్కడ ఉన్నటువంటి జయంతుడు ప్రవరుడు కూడా వధించి పారేస్తున్నారు. ఇలా భూమి మీద ఆకాశం మీద కూడా రాక్షసుల శరీరాలు చిన్నాభిన్నం అయిపోవటంలో నికుంభుడు ఉగ్రుడై ఆకాశం మీదకి ఎగిరి జయంతుణ్ణి ప్రవరుణ్ణి కూడా బాణాలతో ముంచేస్తాడు. అది చాలక ఫరిఘ అనేటువంటి ఒక ఆయుధాన్ని తీసుకొని ప్రవరుణ్ణి గట్టిగా కొట్టాడు. ఫరిఘ అనేది ఒక గద వంటి ఒక పెద్ద ఆయుధం. ఆ దెబ్బకు ప్రవరుడు మూర్ఛిపోయాడు. అది చూసి ఇంద్రకుమారుడైన జయంతుడు కంగారు పడి ప్రవరుడు నేల మీద పడకుండా వడేసి పట్టుకున్నాడు. ఆ పట్టుకోవడంలో ప్రవరుడు బతికే ఉన్నాడని ఖాయమైంది. దాంతో జయంతుడు ప్రవరుణ్ణి ఒక రథంలో పడుకోబెట్టి తాను ఒక పెద్ద ఖడ్గం తీసుకొని నికుంభుడిని గట్టిగా కొట్టాడు. నికుంభుడికి పెద్ద గాయమైంది. అతడు ఎదురు తిరిగి యుద్ధం చేయవలసి వచ్చింది. అయితే దైవయోగం వల్ల అతనికి ఆ దశలో కొన్ని కొత్త ఆలోచనలు పుట్టాయి. ఈ జయంతుడు ఇంద్రుడి కొడుకు, సగం దేవత, కుర్ర కుంక. వీడి మీద గెలిస్తే ఏం కీర్తి? క్రింద నేల మీద కృష్ణుడు ఉన్నాడు కదా, నాకు నిజమైన శత్రువు అతడే, నా బంధువులందరినీ చంపినవాడు అతడే. కనుక శ్రీకృష్ణుడి మీదకి దూకి అతడిని జయించి నా ప్రతీకారం తీర్చుకుంటాను, నా ప్రతాపానికి కీర్తి తెచ్చుకుంటాను అని ఆలోచించాడు. ఇలా ఆలోచించిన నికుంభుడు జయంతుడు కత్తితో కొడుతూ ఉండగానే అక్కడ మాయమైపోయాడు. శ్రీకృష్ణుడి చోట ప్రత్యక్షమయ్యాడు. నికుంభుడు జయంతుడి బారి నుంచి ఇలా పారిపోవటాన్ని గమనించినటువంటి దేవేంద్రుడు పరమానంద పడిపోయి ఐరావతం మీద అధిరోహించి జయంతుడి దగ్గరికి వచ్చి అతడిని అభినందించి జయచిహ్నంగా దేవదందుములు ప్రోగించేశారు. నికుంభుడు నేల మీదకు దిగేసరికి శ్రీకృష్ణుడు యజ్ఞవాటికను సమీపంలో అర్జునుడితో కలిసి నిలబడి ఉన్నాడు. పక్కనే బలరాముడు, సాత్వికి కూడా ఉన్నారు. నికుంభుడు వస్తూనే పెట్టేగిపోయి శ్రీకృష్ణుడు బలరాముణ్ణి, గరుక్మంతుణ్ణి, పంచపాండవులను, ఇంకా దగ్గరలో ఉన్నటువంటి ఇతర యాదవ వీరులను కూడా తన పరిఘాతంతో చితక కొట్టడం మొదలుపెట్టాడు ఆయుధంతో. అతడి మాయావేగానికి తట్టుకోవటం శ్రీకృష్ణుడికే కష్టమైపోయింది. ఎందుకంటే నికుంభుడు తన మాయాబలం వల్ల మాటి మాటికి దెబ్బ కొట్టి మాయమైపోతున్నాడు. ఈ మాయను గమనించిన శ్రీకృష్ణుడు వెంటనే మనస్సును ఏకాగ్రం చేసుకొని బిల్వోదకేశ్వరుణ్ణి గట్టిగా ధ్యానం చేశాడు. ఆ ధ్యాన బలం వల్ల నికుంభుడు శ్రీకృష్ణుడికి మాత్రమే గాక తక్కిన వీరులందరికీ కూడా విస్పష్టంగా కనిపించసాగాడు. అలా నికుంభుడు కనిపించేసరికి అర్జునుడు విజృంభించేసి చిన్న కొండలాగా ఉన్నట్ట నికుంభుణ్ణి బాణవర్షంతో ముంచేసేశాడు. కానీ ఆ బాణాలన్నీ పెద్ద కొండ మీద పడ్డ గులకరాళ్ళలాగా దొర్లి నేల మీదకు పడిపోయాయి. అది గమనించిన అర్జునుడు ఆశ్చర్యపోయి శ్రీకృష్ణుడితో, బావా శ్రీకృష్ణ, నేను వేసినవి మామూలు బాణాలు కాదు, ఇవి మంత్రపూతమైన బాణాలు. వీటి దెబ్బకు పర్వత శిఖరాలు కూడా కూలిపోవలసిందే కదా. అటువంటి నా బాణాలు ఈ నికుంభుడి మీద ఇలా కాకి ఈకల్లాగా రాలిపోతున్నాయేమిటి అని అడిగాడు. శ్రీకృష్ణుడు నవ్వి ఇలా చెప్పాడు, అర్జున, ఈ నికుంభుడు ఒక పెద్ద భూతం వంటివాడు. ఇతడు పూర్వము ఉత్తర కురు దేశంలో 1,00,000 సంవత్సరాల పాటు శంకరుడి గురించి అఖండ తపస్సు చేశాడు. శివుడు వచ్చి వరం కోరుకోమన్నాడు. అప్పుడు నికుంభుడు, శంకరదేవా, నాకు 1 కాదు 3 రూపాలు కావాలి. ఆ రూపాలను దానవులే కాదు దేవతలు కూడా సంహరించటానికి వీలు లేదు, అలాంటి వరం ఇవ్వు అన్నాడు. అప్పుడు శంకర భగవానుడు, నాయనా అలాగే ఇస్తాను, కానీ నువ్వు
మహర్షులకు కానీ శ్రీ మహావిష్ణువుకు కానీ ద్రోహం చేయరాదు. అలా చేసిన నాడు శ్రీహరి నిన్ను స్వయంగా సంహరించేస్తాడు. దాన్ని ఎవ్వరూ ఆపలేరు, కనుక జాగ్రత్తగా ఉండు అన్నాడు. అర్జున, ఆ వరప్రభావం వల్ల నీ బాణాలు వీడి మీద పని చేయడం లేదు. వీడి 3 రూపాల్లో ఒక రూపాన్ని నేను ఇప్పటికే సంహరించున్నాను. ఆ సంఘటన భానుమతి అపహరణ సందర్భంలో జరిగింది. భానుమతి అపహరణ. ఇక ఇప్పుడు కనిపిస్తున్నది వీడి 2వ రూపం. 3వ రూపం షట్పుర సామ్రాజ్యంలో లోపాల దాగి ఉంది. ఆ లోపల ఉండేటువంటిది షట్పుర సామ్రాజ్యం లోపల నిగూఢంగా దాగింది. ఈ 2 రూపాలను నేను సంహరిస్తాను. ఇక మనం కథలు ఆపుదాం, యుద్ధం సంగతి చూద్దామన్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణార్జునుడు ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే తన రూపం బయటపడిపోయిందని గ్రహించిన నికుంభుడు షట్పుర గుహంలోకి పారిపోయాడు. శ్రీకృష్ణుడు ఆలస్యం చేయకుండా అతని వెంట పరిగెత్తి తాను కూడా ఆ గుహంలోకి దూరాడు. ఆ గుహ లోపల చాలా వైభవపేతంగా ఉంది. శ్రీకృష్ణుడు ధైర్యంగా ముందు సాగి పరిశీలించేసరికి తన సైన్యంలో మాయమైనటువంటి యాదవ వీరులంతా ఆ గుహలోనే బద్దులై కనిపించారు. వెంటనే శ్రీకృష్ణుడు నికుంభుడితో యుద్ధం ప్రారంభించాడు. అలా ఒక పక్క యుద్ధం చేస్తూనే మరో ప్రక్క ప్రద్యుమ్నుడికి ఈ యాదవ వీరులను అందరినీ నీ మాయాబలంతో విడిపించు అని సంజ్ఞలు చేశాడు. ఆ విషయం అర్థం చేసుకున్న ప్రద్యుమ్నుడు వెంటనే ఆ యాదవ వీరులందరినీ కూడా విడిపించాడు. ఈలోగా ఈ గుహలోకి బలరాముడు, పంచపాండవులు మొదలైన మహావీరులంతా ప్రవేశించారు. శ్రీకృష్ణ నికుంభుల యుద్ధం కొనసాగుతోంది. ఈలోగా అదే గుహలో మరొక చోట ప్రద్యుమ్నుడి చేత బంధింపబడి ఉన్నటువంటి జరాసంధాతి మహారాజులంతా ప్రద్యుమ్నుడిని దూరం నుంచే చూసి నమస్కారాలు పెడుతూ, మహావీర, మమ్మల్ని మంత్రబద్ధుల్ని చేశావు, మమ్మల్ని విడిపించు, మా దోవన మేము పోతాం, మేము యుద్ధం కోసం వచ్చిన వాళ్ళం కాదు అని అరవటం ప్రారంభించారు. దాంతో జాలిపడ్డ ప్రద్యుమ్నుడు వారందరినీ విడిచిపెట్టేశాడు. వాళ్ళంతా కూడా సంతోష్ కన్నా ఎక్కువగా సిగ్గుపడుతూ తలలు వాల్చుకొని ఒక ప్రక్క నిలబడిపోయారు. అక్కడ శ్రీకృష్ణ నికుంభుల మధ్యలో గద పరిఘ యుద్ధం ఘోరాతి ఘోరంగా జరుగుతుంది. ఆ యుద్ధంలో ఒక్కొక్కసారి శ్రీకృష్ణ నికుంభులు ఇద్దరూ ఒకేసారి మూర్చిపోతున్నారు, మళ్ళీ ఒకేసారి లేస్తున్నారు. చూసే వీరులకు మాత్రము ఆ యుద్ధం భయంకరంగా ఉంది. దీనిని గమనించిన ఆకాశచారులైన మహర్షులు శ్రీకృష్ణుడి విజయం కోసం శ్రీకృష్ణుడినే స్తోత్రం చేయటం మొదలుపెట్టారు. ఇంతలో బిల్వోదకేశ్వరుడు అదృశ్య రూపంలో అక్కడికి వచ్చి అశరీరవాణిగా, హే కృష్ణ, ఈ యుద్ధ క్రీడ చాలు, సమయం మించిపోతుంది, ఈ క్రూర రాక్షసుణ్ణి నీ చక్రంతో సంహరించు అని బిగ్గరగా పలికాడు. ఆ మాటలు వింటూనే శ్రీకృష్ణుడు ఇది బిల్వోదకేశ్వరుడి ఆజ్ఞ అని గుర్తించి ఆ స్వామికి నమస్కరించి వెనువెంటనే తన సుదర్శన చక్రాన్ని వదిలిపెట్టాడు. ఆ చక్రం క్షణాల్లో నికుంభుడి శిరస్సును ఖండించి వేసింది. ఆ విధంగా సత్పురుష పీడకుడైనటువంటి నికుంభాసురుడు హత్య అయ్యాడేసరికి అందరికన్నా ముందు శంకర భగవానుడు అధికంగా సంతోషించాడు. దేవేంద్రుడు శ్రీకృష్ణుని మీద పుష్పవృష్టి కురిపించాడు. దేవదందువులు మ్రోగాయి. అప్పుడు శ్రీకృష్ణుడు బందీలై విడువబడ్డ రాజులందరినీ పలకరించి వారిని ఓదార్చి వారికి రకరకాల బహుమతులిచ్చి సాగనంపాడు. పాండవులకు 6000 రథాలను అదనంగా బహుకరించాడు. ఆ తరువాత బ్రహ్మదత్తుడి దగ్గరికి వెళ్ళి షట్పుర రాజ్యాన్ని ఆయనకు దానం చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదత్తుడి యజ్ఞం అయ్యేదాకా ఆగి బిల్వోదకేశ్వరుడికి గొప్ప సామూహికోత్సవాన్ని జరిపించాడు. అద్భుతమైన ఉత్సవాన్ని జరిపించాడు. ఆ ఉత్సవంలో అన్నదానం విస్తారంగా చేశాడు.
మల్లయుద్ధ పోటీలు ఏర్పాటు చేసి వారిలో విజేతలను బాగా సత్కరించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు పరివార సమేతుడై ద్వారకాపురానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు షట్పురవద జరిపిన ఈ విజయఘట్టాన్ని చదివినా లేక విన్నా క్షత్రులైన వారికి యుద్ధంలో జయం లభిస్తుంది. పుత్రులు లేని వారికి పుత్రులు లభిస్తారు. ధనం లేని వారికి ధనం లభిస్తుంది. వ్యాధిగ్రస్తులకు వ్యాధులు పోతాయి. సమస్త మంగళాలు సమస్త శుభాలు కలుగుతాయి ఈ కథ విన్నవారికి. కథ వింటున్న జనమేజయ మహారాజు వైశంపాయన మునీశ్వర, చక్రధారి అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క షట్పుర సంహార ఘట్టం అంతా చాలా మనోహరంగా ఉంది అయ్యా. ఆ కథ సందర్భంలో మీరు అంధకాసుర సంహారం గురించి ప్రస్తావించారు కానీ ఆ వివరాలు చెప్పలేదు, దయచేసి ఇప్పుడు చెప్పండి అని అడిగాడు. దానికి సమాధానంగా వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ మహారాజా, పూర్వం ఒకప్పుడు దేవాసుర సంగ్రామం చాలా భీకరంగా జరిగింది. బాగా గమనించండి. దానిలో శ్రీహరి దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేశాడు. అందువల్ల ఆ యుద్ధంలో దాదాపు రాక్షస జాతి అంతా నశించిపోయింది. ఈ పరిణామానికి రాక్షసమాత అయినటువంటి దితీదేవి చాలా బాధపడి ఉత్తముడైన పుత్రుణ్ణి పొందాలనే కోరికతో గొప్ప తపస్సు మొదలుపెట్టి ఆ తపస్సు ద్వారా తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని ఆరాధించసాగింది. ఈ తపస్సుకు తోడు ఆమె భర్తకు అనుకూలంగా ఎన్నో సేవలు కూడా చేసింది. ఆమె చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కశ్యప ప్రజాపతి సంతోషించి ఒక రోజున ఆమెను దగ్గరకు పిలిచి, ఓ దితి, నీ తీవ్ర తపోదీక్షకు నేను చాలా సంతోషించాను. ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు దితీదేవి భర్తకు నమస్కరించి, నాథ, నేను పుత్రులందరినీ పోగొట్టుకున్నాను. అంటే రాక్షసులందరినీ పోగొట్టుకున్నాను. పెద్దది ఆ దేవతల యొక్క తల్లి అదితి, ఈ చిన్న భార్య దితి రాక్షసుల యొక్క తల్లి. వారిని చంపింది ఎవరో కాదు, వారి సోదరులైన దేవతలే. నాకు ఈ మాట ఒకే ఒక కొడుకు చాలు, కానీ వాడు దేవతలకు జయించరాని మహాపరాక్రమ సంపన్నుడు కావాలి అని అడిగింది. సవతి కదా. కశ్యప ప్రజాపతి కొంచెం ఇరుకున పడి ఇలా అన్నాడు, దితీదేవి, నీకు అలాంటి కొడుకే పుడతాడు, కానీ ఒకటే ఒక షరత్తు. దేవతలలో శంకర భగవానుడి మీద నాకు అధికారం లేదు కనుక ఆయన తప్ప తక్కిన దేవతలెవరూ నీ కొడుకును చంపలేరు. శంకరదేవుడు తనంత తానుగా ఎవరి మీదికి యుద్ధానికి రానే రాడు. అందువల్ల నీ కొడుకు శంకరదేవుడికి అపరాధం చేయకుండా ఉండేటట్లు నువ్వు జాగ్రత్త పడు. శంకరుడికి ఆగ్రహం రానంత వరకు నీ కొడుకు చిరంజీవి అవుతాడని. దితీదేవి దానికే సంతోషించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె ఒక పుత్రుడికి జన్మమిచ్చింది. అదేం విచిత్రమో, ఆ పుత్రుడికి 1000 తలకాయలు, 1000 బాహువులు, 2000 నేత్రాలు, 2000 పాదాలు ఉన్నాయి. ఆ పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ గుడ్డివాడిలాగా కళ్ళు మూసుకొని నడవడం అలవాటు చేసుకున్నాడు. ఇదేంటి అలవాటు? అందుచేత ఆ పరిసర ప్రాంతాల వారందరూ కూడా ఆ కుర్రవాడిని గుడ్డివాడు కాకపోయినా అంధకుడు అని పిలువసాగారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.